తొలి ఏకాదశి నాడు మీరు ఈ చిన్న పని చేయండి, సిరి సంపదలు మీ ఇంటికి తెస్తుంది. ఈ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ అయితే మనం సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. బుధవారం జూలై 17, 2024 నాడు దేవసైని ఏకాదశి వచ్చింది. దీన్నే తొలి ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజు నుంచి చతుర్మాసం కూడా ప్రారంభం కానుంది. ఇప్పటి నుంచి 4 నెలల పాటు శుభకార్యాలు అనేవి ఎప్పుడూ జరగవు. అయితే తొలి ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువుని, లక్ష్మీదేవిని పూజిస్తారు. విష్ణుమూర్తి తొలి ఏకాదశి నుంచే నిద్రయోగలోకి వెళతాడు. 4 నెలల పాటు నిద్రావస్థలో ఉన్న తర్వాత కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజు విష్ణుమూర్తి మేల్కొంటాడని భక్తుల విశ్వాసం. ఈ 4 నెలలను చాతుర్మాసం అని పిలుస్తారు. ఇందులో వివాహం, గృహప్రవేశం మొదలైన శుభకార్యాలు నిర్వహించారు. విష్ణువు నిద్రలోకి వెళ్ళిన తరువాత మనం చూసుకున్నట్లయితే విశ్వాన్ని నడిపించే బాధ్యతను శివుడు స్వీకరిస్తాడు. అందుకే చాతుర్మాసాలలో శివుడిని పూజించడం విశేషం. ఈ ఏకాదశి నాడు చేసే కొన్ని పరిహారాలు మంచి ఫలితాలను ఇస్తాయి. లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. మీరు శ్రీ విష్ణువును పూజిస్తే లక్ష్మీదేవి స్వయంగా మీ వద్దకు వస్తుంది. కావున ఈ రోజు సాయంత్రం పూట చెట్టు కింద దీపం వెలిగించాలి. ఈ రోజున శ్రీ మహావిష్ణువు వ్యక్తిగతంగా రావి చెట్టుపై కూర్చుంటాడని భక్తుల విశ్వాసం. అంతేకాకుండా ఈ రోజు 2 రూపాయలు తీసుకొని దేవుడి పూజలో ఉంచుకోవాలి. ముందుగా భగవంతుడిని పంచామృతంతో అభిషేకం చేయించాలి. ఆపై లక్ష్మీదేవి ముందు ఒక 2 రూపాయలను ఉంచి పూజ చేయాలి. ఇది లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటుందని చెబుతారు. ఈ రోజు తులసిపై నెయ్యి దీపం కూడా వెలిగించాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఐశ్వర్యం, ఆనందానికి లోటు ఉండదు. ఏకాదశి ఉపవాసం రోజున రాత్రి జాగరణకు కూడా ప్రాముఖ్యత ఉంది. కావున ఈ ఏకాదశి రోజు రాత్రి విష్ణుమూర్తిని జపించాలి. ఏకాదశి నాడు మహావిష్ణువుకు సంబంధించిన కొన్ని శక్తివంతమైన మంత్రాలను జపించారు. ఏకాదశి తిథి నాడు జపించడం వల్ల సంతోషం, శ్రేయస్సు లభిస్తుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ నమ. ఓం శ్రీ విష్ణువే చ విదుహే వాసుదేవాయన ధీమహి తనో విష్ణు ప్రచోదయాత్. విష్ణు వాసుదేవాయ హరాయ పరమాత్మనే పురాణాంత కాళేశాయ గోవిందాయ నమో నమ. ఓం శ్రీ కృష్ణ శరణం మమ. హరే కృష్ణ కృష్ణ హరే హరే హరే, హరే రామ హరే రామ హరే. ఈ విష్ణు మంత్రాలు జపించడం వల్ల జీవితంలో సంతోషం, శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. బాధల నుంచి విముక్తి కలుగుతుంది. భయం అనేది ఉండదు. అదృష్టాన్ని ప్రసాదిస్తాయి. గతంలో చేసిన పాపాలు తొలగిపోయేందుకు సహాయపడతాయి. నిరాకరణ. ఈ కథనంలో అంతమందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.